నేను పారుల్ యూనివర్సిటీ వడోదర గుజరాత్ నుండి మాట్లాడుతున్నాను. సో మన పారుల్ యూనివర్సిటీ వచ్చేసి వడోదర గుజరాత్ అండ్ గోవాలో ఉంది. సో మన పారుల్ యూనివర్సిటీ అనేది చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట. NAAC A++ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ అండ్ లాస్ట్ 5 years నుండి బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డెడ్ యూనివర్సిటీ కూడా. సో మనకి గోవాలో కూడా క్యాంపస్ ఉంది అండ్ మనకి మెయిన్ క్యాంపస్ వచ్చేసి గుజరాత్ అనమాట. సో 650 acresలో యూనివర్సిటీ ఉంటుంది. 250 acres బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి నియర్లీ 450 స్ట్రీమ్స్ ఉన్నాయి కోర్సెస్ వచ్చేసి. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ బీటెక్ ఆర్ఎల్స్ సైన్స్ కోర్సెస్. అండ్ ఆల్సో మన దగ్గర CRL కంపెనీ రికమెండెడ్ సిలబస్, కంపెనీ రికమెండెడ్ లాంగ్వేజ్ కానీ అండ్ డిజిటల్ అనలాగ్ లైబ్రరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మనకి సిఎస్సిలో లేటెస్ట్ అనే సిఎస్సి కంటే కూడా లేటెస్ట్ టెక్నాలజీ కోర్స్ వచ్చిందనమాట, క్వాంటమ్ కంప్యూటింగ్ అని. ఓవరాల్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ మన పారుల్ యూనివర్సిటీలో మాత్రమే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అవైలబుల్లో ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసి ది బెస్ట్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్లో కూడా చాలా బాగా రన్ అవ్వబోతుంది. శాలరీ ప్యాకేజెస్ అనేవి కూడా చాలా హయ్యెస్ట్గా ఉండబోతున్నాయి క్వాంటమ్ టెక్నాలజీలో. సో మన పారుల్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. సో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చేసి అబౌట్ 20,000 హాస్టలర్స్ ఉంటారు. నార్త్ ఫుడ్, కాంటినెంటల్ ఫుడ్, సౌత్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫ్రీ వైఫై, స్టూడెంట్స్కి కావాల్సింది ఫ్రీ వైఫై అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళకి ఫుడ్ వచ్చేసి చెప్పాను కదా, సౌత్ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ మనకి మన దగ్గర స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే 4 years కదా బేసిక్గా బీటెక్ అయితే. సో 2 years పారుల్లో అండ్ 2 years అబ్రాడ్ వెళ్ళేసి మీరు చదువుకొని రావచ్చు. ఆర్ఎల్స్ 3 years చదువుకొని 4th year అయినా అబ్రాడ్ వెళ్ళొచ్చు. SSIP ప్రోగ్రామ్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది. సో ఆ స్టూడెంట్ స్టార్టప్ ప్రోగ్రామ్కి మన పారుల్ యూనివర్సిటీ నుండి ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఆల్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్న యూనివర్సిటీ వచ్చేసి మన పారుల్ యూనివర్సిటీ. సో వెల్కమ్ టు అవర్ పారుల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ TV9.